హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మటన్ బోన్ సూప్. కీళ్ళ నొప్పులకు, నడుము నొప్పికి, ఎముకల బలం కోసం ఈ సూప్ చాలా బాగా యూజ్ అవుతుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు బలాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఈ బొక్కల సూప్ చాలా ఉపయోగపడుతుంది. కడిగి పెట్టుకున్న 1/2 kg మటన్ బోన్స్ తీసుకున్నాను. ఓన్లీ బోన్స్ మాత్రమే తీసుకున్నాను, మటన్ తీసుకోలేదు. ఈ బోన్స్తో సూప్ రెడీ చేసుకుందాము. స్టవ్ పై కుక్కర్ పెట్టి, కుక్కర్ వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసాను. గరం మసాలా అన్ని కొద్దిగానే తీసుకున్నాను. గరం మసాలా మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. 1 నిమిషం పాటు గరం మసాలా వేగిన తర్వాత 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిసేపు ఈ మటన్ బోన్స్ని వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. బోన్స్ వేగిన తర్వాత ఇందులో నీళ్లు పోసాను. మటన్ బోన్స్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఈ మటన్ బోన్స్ని ఉడికించుకోవాలి. మటన్ బోన్ సూప్ మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. మటన్ బోన్స్ ఉడికిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ కాజు పేస్ట్ వేసాను. కాజు ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. కాజు పేస్ట్ వేయడం వల్ల సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసి కలుపుకొని 5 నిమిషాల వరకు ఈ బోన్ సూప్ని మరిగించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. మటన్ బోన్ సూప్ రెడీ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ సూప్ పరగడుపున తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది.